కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శ్రావణ మాసపు పూజలు, వ్రతాల్లో వీటిని విరివిగా వాడతారు. కదంబాలు జగన్మాతకి ఇష్టమైనవి. కాబట్టే కదంబ వనవాసిని, కదంబ కుసుమ ప్రియ అంటూ లలితా సహస్రనామం ఆ తల్లిని స్తుతిస్తుంది. పురాణాల్లోని ఈ మహావృక్షానికి సంబంధించిన ప్రస్తావనలు కనిపిస్తాయి. ఔషధ మొక్కగాను కదంబానికి ఎంతో పేరు. ఒక్క బిల్వదళంతో పూజించినా పొంగిపోతాడు ఆ శివయ్య. చిన్న తులసి దళం సమర్పించగానే పరవశించిపోతాడు శ్రీ మహావిష్ణువు. ఇలా ఆయా దేవతలకు ఇష్టమైన పుష్పాలు, పత్రాలతో నిత్యం పూజలు చేస్తుంటాం. అలాగే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే కదంబం పూలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. తెల్లని తెలుపుతో చూడముచ్చటగా ఉంటాయి అవి. మొగ్గగా ఉన్నప్పుడు ఆకుపచ్చని బంతుల రూపంలో ఆకట్టుకుంటాయి. క్రమంగా పసుపచ్చగా మారిపోతాయి. చివరగా చిన్న చిన్న తెల్లని రేఖలతో పూబంతిలా కనువిందు చేస్తాయి. ఆకారమే కాదు, ఆ సువాసనలు ప్రత్యేకమే. వానాకాలంలో విరగబూస్తూ లక్ష్మీదేవి పూజల్లో భాగమవుతుంటాయి. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కదంబోత్సవం పేరుతో ఈ వృక్షానికి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు. పురాణాల్లో కడిమి, రుద్రాక్షాంబ, కృష్ణప్రియ తదితర పేర్లతో ఈ చెట్టు ప్రస్తావన కనిపిస్తుంది. కదంబ వృక్షాన్ని దక్షిణాదిన పార్వతీదేవి స్వరూపంగా చెప్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రాచుర్యంలో ఉంది. గార్ధబాసురుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులతో కానీ జంతువులతో కానీ తనకు మరణం లేకుండా పరమేశ్వరుడు వరం పొందాడట. ఆ గర్వంతో దేవలోకం వరకు వెళ్ళి ఇంద్రుడిపైనే దండెత్తాడట. ఆ అసురుడి ఆట కట్టించడానికి విష్ణుమూర్తి మోహిని రూపంలో గార్ధబాసురుని వనానికి వెళ్ళాడు. అందమైన అమ్మాయి రూపంలో విష్ణువుకు సాయంగా బయలుదేరింది పార్వతీదేవి. ఆ అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమెను మోహిస్తారు. మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి పట్ల ఆకర్షితుడై నీడలా వెంబడిస్తాడు గార్ధబాసురుడు. దీంతో సగం తోడేలు సగం మనిషి అవతారమెత్తి ఆ రాక్షసుని సంహరిస్తాడు విష్ణువు. అప్పుడే పార్వతీదేవి కదంబ వృక్షంలా మారే అగ్నిజ్వాలలతో అసుర సైన్యాన్ని వధిస్తుంది. ఉత్తరాదిన దీనికే కృష్ణ వృక్షము అని పేరు. రాధాకృష్ణుల ఆటపాటలన్నీ ఈ కదంబ వృక్షం కిందే జరిగాయంటారు. ఈ పవిత్ర వృక్షానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చెట్టు కలపను తేలికపాటి ఫర్నిచర్లో తయారీలో వాడతారు. పరిమళాలు వెదజల్లే కదంబ పూలతో అత్తర్లని, రకరకాల సౌందర్యోత్పత్తుల్ని తయారు చేస్తారు. పువ్వులు, ఆకులు, బెరడు ఆయుర్వేద ఔషధాల తయారీలో పనికొస్తాయి. ఇందులోని క్లోరోజెనిక్ ఆమ్లము కాలేయ వ్యాధులను నయం చేస్తుంది. కదంబ కషాయం విరోచనాలని అరికడుతుంది. కదంబ ఆకులు బెరడు నొప్పిని, మచ్చల్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. కదంబం రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపు చేయగలదని అధ్యయనాలు చెప్తున్నాయి. దీంట్లో రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ కారక కణాల పెరుగుదలను నిరోధించే శక్తి ఉంది. తక్కువ నీటితో అడవుల్లోనూ పెరట్లోనూ పెరిగే ఎత్తైన వృక్షం ఇప్పుడు 4-5 అడుగుల ఎత్తులోనూ లభిస్తుంది.